నీట్ పేపర్ లీక్ ఇష్యూకి సంబంధించి ఈరోజు రాజస్థాన్ పోలీసులు కొంతమంది వ్యక్తులను పట్టుకున్న వ్యక్తుల్లో బీజేపీ పార్టీలో ఉన్న కీలకమైన నాయకులు కూడా ఉన్నారు. ఎస్, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, అలాగే ఒకే కుటుంబానికి సంబంధించిన 5 విద్యార్థులు ఎలా నీట్ ని పాస్ అయ్యారు అనే విషయాన్ని కూడా నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అయితే నీట్ ఎగ్జామ్, సో స్టూడెంట్స్ అందరూ కూడా 2 సంవత్సరాలు కష్టపడి ఎంతో ప్రెజర్ తీసుకుని చదువుతారు. అది పాస్ అవటం అంత ఈజీ కాదు, కొంచెం చాలా కష్టం అనే చెప్పాలి. సో ఈ పేపర్ కాస్త ఎగ్జామ్ రాసిన తర్వాత లీక్ అయిన విషయం బయటపడింది. ఈ నీట్ ఎగ్జామ్ 3rd డేట్లో కండక్ట్ చేశారు. సో తర్వాత ఈ వాట్సాప్, టెలిగ్రామ్ గెస్ ద పేపర్ అంటూ కూడా కొన్ని లింక్స్ రావటం, ఆ పేపర్స్ అవన్నీ కూడా రావటం. సో దీంతో ఆ రోజు రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ పేపర్కి, గెస్ ద పేపర్కి యాజ్ టీజ్గా క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాచ్ అయ్యాయి. సో దీంతో చాలా మంది స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాటర్ చాలా సీరియస్గా తీసుకున్నారు. తర్వాత ఆ ఎగ్జామ్ని నిన్న క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీంతో సిబిఐ ఎంక్వైరీ, అలాగే రాజస్థాన్కి సంబంధించి ఎస్ఓజీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తాం. ఈ దర్యాప్తులో బీజేపీకి సంబంధించిన నాయకులు నిన్న బయటపడ్డారు. అలాగే ఈ పేపర్ లీక్ విస్తరణ రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇక్కడి వరకు కూడా చేరుకుంది. సో ఒక వ్యక్తి 10 లక్షలకి పేపర్ కొన్నాడు, తర్వాత దాన్ని ఒక 10 సెట్స్ కింద డివైడ్ చేసి వేరే వాళ్ళకి 15 లక్షలకి అమ్మాలి. సో అంటే ఇది చాలా పెద్ద నెట్వర్క్. దీని గురించి చాలా క్లియర్గా చెప్పాలి. సిబిఐ ఎంక్వైరీలో దగ్గరగా 15 మంది నిందితులను అయితే పట్టుకోవడం జరిగింది. సో ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో పట్టుబడ్డారు. అండ్ ఈ విషయంలో కొన్ని కోచింగ్ సెంటర్స్తో పాటు అలాగే మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు నిందితులుగా. సో వాళ్ళు ఎవరు ఏంటనేది నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజస్థాన్కి చెందిన 2 సోదరులు సిబిఐ అధికారులు అరెస్ట్ చేయగా అందులో ఒకరు అధికార బీజేపీ పార్టీకి సంబంధించి యువజన విభాగం నేత కావడం రాజకీయం ధూమ్రం రేపుతుంది. ఇక నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో విచారణ వేగవంతం చేసిన సిబిఐ రాజస్థాన్లోని జైపూర్ జిల్లా జంవర్ రామ్ఘాట్కు చెందిన దినేష్ బివాల్, అతని సోదరుడు మంగీలాల్ బివాల్ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన వ్యక్తి నుంచి 15 లక్షలకు గెస్ పేపర్ 120 ప్రశ్నలు గల పత్రం కొనుగోలు చేసి అనంతరం సికార్లోని పలువురు విద్యార్థులకు భారీ ధరకు విక్రయించినట్లుగా రాజస్థాన్ స్పెషల్ పోలీస్ గ్రూప్స్ ఎస్ఓజీ తమ ప్రాథమిక విచారణలో తెలియజేసింది. అలాగే ఒకే కుటుంబంలో 5 వైద్యులు, అసలైన అనుమానం ఇక్కడే వచ్చింది. ఈ కేసులో సోదరులిద్దరు అరెస్టుకు దారితీసిన ప్రధాన అంశం వారి కుటుంబ సభ్యులే. ఎస్, గత ఏడాది నీట్ పరీక్షలో దినేష్ కొడుకు మంగీలాల్ 2 కుమారులు, వారి దివంగత అన్న 2 కూతుళ్ళు, అంటే మొత్తం 3 అన్నదమ్ముల బిడ్డలకు సంబంధించి 5 మొత్తం. ఇలా ఒకే కుటుంబానికి సంబంధించిన 5 అభ్యర్థులు ఒకేసారి నీట్ క్వాలిఫై అయ్యారు. వీరంతా ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకుంటున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇంతమందికి సీట్లు రావడంపై అనుమానం వచ్చిన ఎస్ఓజీ ఆ దిశగా కూడా ఆరా తీసి ఈ లింకుల్ని బయటికి తీసే ప్రయత్నం చేసింది. సో దినేష్ బివాల్ అరెస్ట్తో రాజస్థాన్ రాజకీయాలు వేడికాయ. దినేష్ బీజేపీ యువజన విభాగంలో చురుకైన పదవిలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆలస్యం చేసిందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. అలాగే ఈ బీజేపీ లీడర్స్తో పాటు రీసెంట్గా నాసిక్లో కూడా ఒక కోచింగ్ సెంటర్ని నిర్వహిస్తున్న ఒక పర్సన్ కూడా దొరికాడు. అతనైతే ఏకంగా గుండు గీయించుకుని పోలీసులకి దొరకకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయినా కానీ రాజస్థాన్ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్ఓజీ పోలీసులు అతన్నైతే పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా చాలా విషయాల్ని రాబట్టే ప్రయత్నం చేశారు. సో అది ఏం జరిగింది అనేది కూడా ఒకసారి క్లియర్గా చెప్తాం. సో నాసిక్ పోలీసులు వారు చెప్పిన ప్రకారం నాసిక్ జిల్లాలోని నందగావ్ ప్రాంత నివాసి అయిన నిందితుడు బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ కలిగి ఉన్నాడు. తన స్నేహితులతో కలిసి నాసిక్లో ఒక మెడికల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని అతడు నడుపుతున్నాడు. నిందితుడు 10 లక్షలు చెల్లించి నీట్ ప్రశ్న పత్రాన్ని కొనుగోలు చేసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వివిధ రాష్ట్రాల్లోని 10 మందికి ఒక్కో సెట్ను
15 లక్షలకు విక్రయించినట్టుగా కూడా పోలీసులు తెలిపారు. అలాగే మంగళవారం మధ్యాహ్నం నాసిక్లోని నందగావ్ ఇందిరా నగర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు తన వేషధారణ, కేశాలంకరణ మార్చుకున్నాడు, అంటే గుండు గీయించుకున్నాడు. అతను లీక్ అయిన పేపర్ను 10 లక్షలకు కొనుగోలు చేసి ఆ తర్వాత దానిని 10 సెట్లుగా తయారు చేసి వైద్య ప్రవేశ కౌన్సిలింగ్ కేంద్రాల ద్వారా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఒక్కో సెట్ను 15 లక్షలకు విక్రయించాడు. నాసిక్ పోలీసులు ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు. ఈ పేపర్ లీక్ నెట్వర్క్ రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిందని కూడా తెలిపారు. అయితే ఈ పేపర్ లీక్ ఎలా జరిగిందంటే ప్రింటింగ్ ప్రెస్ నుంచి అంటూ కూడా చెప్తున్నారు. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఈ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లీక్ అయిన పేపర్ తర్వాత రాజస్థాన్లో జైపూర్కు, తర్వాత సికార్ పట్టణానికి, అక్కడ నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి సోషల్ మీడియా వేదికల ద్వారా వారు షేర్ చేసినట్లుగా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాసిక్ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిన ఓ అనుమానిత వ్యక్తిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నీట్ పేపర్ను చైన్ నెట్వర్క్ ద్వారా ఇతరులకు చేరవేసినట్లుగా కూడా అనుమానిస్తూ ఉన్నారు. సో మొత్తానికి నీట్ యూజీ 2026 ఈ పేపర్ లీక్కి సంబంధించి 15 మందిని అయితే పట్టుకున్నారు. సో వీళ్ళందరినీ కూడా సిబిఐ ఇంకా దర్యాప్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఇతర రాష్ట్రాలు కూడా విస్తరించింది. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. సో చూద్దాం ఏదేమైనప్పటికీ. సో ఈ డాక్టర్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఫైమా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో మళ్ళీ ఎగ్జామ్ని రీకండక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి త్వరలోనే ఒక డేట్ను కూడా అనౌన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఈ నీట్ పేపర్స్ని లీక్ చేసిన వాళ్ళని ఏం చేయాలంటారనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.